హలో నమస్తే వెల్కమ్ టు విజయ మాబూరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో అన్వేషణ నవల ధారావాహికగా మీకు అందిస్తున్నాను కదా. మరి ఈరోజు శ్రీ ఇందు రమణ గారి అన్వేషణ నవల ధారావాహిక 6వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. ఎవరికి తెలియకూడదు, అడిగినా చెప్పకూడదు. ప్రమాణపూర్వకంగా ఎవరు ఏమడిగినా నోరు విప్పనంటేనే చెప్తాను. వార్డ్ బాయ్ కేసు చూస్తూ అందామె. ఆమె మాటలకు వార్డ్ బాయ్ క్షణం పాటు బిత్తరపోయాడు. ఈవిడెవర్రా బాబు, ఏదో ఘోరం చెయ్యమన్నట్టు చెప్తోంది. కొంపతీసి ఆ కుర్రాడి పీక పిసికేయమంటుందా? అయ్యో, ఇదెక్కడి గొడవరా బాబు, నేరకపోయి అడిగాను. చూద్దాం ఏం చెప్తుందో. తనకి నచ్చితేనే ఒట్టేస్తాను, ఆమె చెప్పినట్టు వింటాను. నచ్చకపోతే బిల్కుల్గా నా వల్ల కాదని చెప్పేస్తాను, అంతే. చెప్పండమ్మా, ఏది చెప్పకుండానే ఎవరికి చెప్పొద్దంటే నాకేం అర్థమవుతుంది? మనసులో పరిపరి విధాలుగా ఆలోచించుకుని అన్నాడు వార్డు బాయ్. ఏం లేదు, చిన్న సహాయం. ఈ కుర్రాడిని చూడ్డానికి ఇప్పుడో రేపో ఓ కుర్రాడు వస్తాడు. వాడి పేరు రాము. వాడి దగ్గర నాదే 25,000 క్యాష్ ఉంది. అది వాడి దగ్గరే ఉంచుకుని ఈ కుర్రాడికి బాగయ్యే వరకు ఖర్చులు కొంచెమను. వాడి దగ్గర నా ఏటీఎం కార్డు ఉంది, అది నువ్వు తీసుకో. ఎవరు చూడకుండా ఇదంతా చెయ్యాలి. ఎవరికి అనుమానం కూడా రాకూడదు. వాడికి చెప్పు, ఏటీఎం ఏదని ఎవరైనా అడిగితే పోయిందని చెప్పమను. నీకిచ్చినట్టు చెప్పొద్దను అందామె. 25,000 ఆ కుర్రాడిని తీసుకోమనాలా? మరి నాకో మేడం? ఆశగా అన్నాడు వార్డు బాయ్. నీకు ఇస్తాను, ఈ పని చెయ్యి అందామె. పిన్ నెంబర్ చెప్తారా? ఆ కుర్రాడిని అడగమంటారా? ఆశగా ఆమె కేసి చూస్తూ అడిగాడు వార్డు బాయ్. పిన్ నెంబర్ నీకెందుకు? ఆశ్చర్యంగా అందామె. మరి ఆ కుర్రాడి దగ్గర ఏటీఎం నన్ను తీసుకోమన్నారు కదా, బిక్కమొహం వేస్తూ అన్నాడు వార్డు బాయ్. అది నువ్వు నాకు అందిస్తే అప్పుడు నేను నీకు డబ్బులిస్తాను అందామె. ఎంతిస్తారు మేడం? ఆనందంగా అడిగాడు వార్డు బాయ్. అది ఇంకా నా చేతికి రావాలి కదా, ఏటీఎం నాకు ఇచ్చినప్పుడే ఇస్తాను అందామె. సరే, మిమ్మల్ని ఎక్కడ కలవాలి? మీరే ఇక్కడికి వస్తారా అడిగాడు వార్డు బాయ్. నేనే ఇక్కడికి వస్తే ఆ కుర్రాడి దగ్గర నేనే తీసుకుంటా కదా. ఇది నా సెల్ నెంబర్. రాము దగ్గర ఏటీఎం కార్డు తీసుకోగానే నాకు ఫోన్ చెయ్యి. ఎక్కడ కలవాలో చెప్తాను. జాగ్రత్త, ఈ విషయం నీకు నాకు తప్ప వేరే ఎవరికీ తెలియకూడదు అందామె. మేడం మేడం, ఎంతిస్తారో చెప్తే నీళ్లు నములుతూ అడిగాడు వార్డు బాయ్. అంతకు 10 సరేనా అంది చిన్నగా నవ్వుతూ ఆమె. ఒక్కసారి ఆశ్చర్యంగా నోరు వెళ్ళబెట్టేశాడు వార్డు బాయ్. ఆ కుర్రాడికి 10,000 ఇచ్చేసింది. అంతకు 10 అమ్మో, 2,50,000. అయితే ఆ కార్డులో ఇంకెంత సొమ్ముందో, లక్షలో కోట్లో ఏమో అనుకుంటూ ఆమె కేసి చూస్తూ ఉండిపోయాడు వార్డు బాయ్. ఆమె అక్కడి నుంచి బయటపడి కలెక్టర్ ఆఫీస్ గేటు దగ్గరకు చేరుకుంది. ఆ 4 రోడ్ల జంక్షన్లో 4 మూలలా 4 బ్యాంకులకు చెందిన ఏటీఎం సెంటర్లు ఆమె దృష్టిని ఆకర్షించాయి. గబగబా వెళ్ళి ఒక బ్యాంక్ ఏటీఎంలోకి వెళ్ళి 25,000 డ్రా చేసింది. అలా 4 ఏటీఎంలోకి వెళ్ళి 4 25,000 డ్రా చేసి ₹1,00,000 మడిచి చిన్న బ్యాగ్లో కూరేసింది. అన్నీ 2,500 నోట్లైనా చిన్న బ్యాగ్ కావడం వలన ఇరికించి మరీ లోపల దాచి జిప్ వేసిందామె. అప్పటికే టైం 8 దాటి 9 గంటలు కావస్తోంది. కలెక్టర్ ఆఫీసు అప్లో నిలబడి క్రిందకు చూసింది. ఒకవైపు కేజీహెచ్ ముఖద్వారం, దానికి అటు ఇటు కళకళలాడుతూ నర్సింగ్ హోంలు. రెండో వైపు చూసి ఆశ్చర్యపోయింది. కలెక్టర్ ఆఫీసు ఎత్తులో ఉండడం వలన రెండో వైపు డౌన్లో ఉరకలు వేస్తూ అలల హోరుతో గంభీరంగా కనిపించింది సముద్రం. అక్కడే ఒక్క క్షణం నిలబడి సముద్రం కేసి చూసింది. గబగబా అడుగులు వేసుకుంటూ బీచ్ కేసి నడిచిందామె. సముద్రం అలలు హోరెత్తిపోతున్నాయి. రాత్రి 9 గంటలు కావస్తున్నా సందర్శకుల తాకిడి తగ్గలేదు. కలెక్టర్ ఆఫీసు నుండి నడుచుకుంటూ రామకృష్ణ బీచ్ దగ్గరకు చేరుకుందామె. సముద్రానికి ఎదురుగా ఉన్న ఇసుక తిన్నపై రకరకాల బొమ్మలు, జారుడు బల్లలు, తూగుటుయ్యాలలు ఎక్కడ పడితే అక్కడ అందంగా అమర్చారు. మధ్య మధ్య పూల మొక్కలు పెద్ద పెద్ద కుండీలలో విరబూసి కమ్మని సువాసనలు వెదజల్లుతున్నాయి. సముద్ర తీరానికి విహారానికి వచ్చే సందర్శకులు కూర్చోడానికి అన్నట్టు సిమెంటు బల్లలు
ఈ చివరి నుండి ఆ చివరి వరకు వరుసగా ఏర్పాటు చేశారు. సముద్రానికి చేరువలో ఒక సిమెంట్ కుర్చీ ఖాళీగా కనిపించేసరికి మౌనంగా వెళ్ళి కూర్చుందామె. సముద్ర తీరమంతా జనంతో నిండిపోయింది. బీచ్ పార్కులో కూడా చాలామంది సందర్శకులు తమ పిల్లా పాపలతో వచ్చి ఆటపాటలతో ఉత్సాహంగా గెంతులేస్తున్నారు. ఆమె ఆలోచనలో పడింది. పోలీసుల చేతికి చిక్కిన రాము ఎలా ఉన్నాడో? ఏటీఎంలో డ్రా చేసిన 25,000 రాము దగ్గర పోలీసులు లాగేసుకునే ఉంటారు. వీలైతే ఏటీఎం కూడా లాగేసుకోవచ్చు. కానీ ఏదో మూల అలా చేస్తారా అన్న అనుమానం. రాము ఎక్కడున్నా పోలీసుల దగ్గర నుండి బయటపడితే స్నేహితుడైన సోమును చూడ్డానికి తప్పకుండా వస్తాడు. అందుకే వార్డ్ బాయ్తో బేరం కుదుర్చుకుంది. కానీ పోలీసులు రాముని అంత వేగంగా వదులుతారా? ఆలోచిస్తూ కూర్చున్న ఆమె ఒక్కసారే అదిరిపడింది. బ్యాగ్లో ఉన్న పిస్టల్ అనవసరంగా బయటకు తీసి తను కూర్చున్న దగ్గర పోస్టర్ పేపర్ క్రింద దాచింది. కొంపతీసి ఆ పిస్టల్ గాని పోలీసులకు దొరికిపోయిందా? విదేశాల నుండి తెప్పించిన ఎంతో ఖరీదైన పిస్టల్ అది. చీకట్లో టార్గెట్ని ఛేదించడానికి వీలుగా టార్చ్ లైట్ కూడా అమర్చిన అత్యాధునిక ఆయుధం అది. 9mm పిస్టల్. చేతిలో ఇమిడిపోయేంత చిన్నది. ఎంతో ఆశపడి ఇష్టపడి తెప్పించుకున్నది. అది గుర్తొచ్చేసరికి ఆమె నవనాడులు కృంగిపోయాయి. తన రక్షణ కోసం తెచ్చుకున్నదది. అదే ఇప్పుడు తన పీకల మీదకు తెచ్చేట్టుంది. అలాంటి ఆయుధం తన దగ్గరుందని తనని ఉగ్రవాదిగా చిత్రీకరిస్తారు పోలీసులు. వారి చేతిలో అది గాని పడిందంటే తన మీదే గురి పెడతారు. ఆ ఏటీఎం కార్డు తనదేనని గుర్తిస్తారు. ఆ తర్వాత తన ఉనికిని గుర్తించడం అంత కష్టమైన పని కాదు. ఆలోచిస్తూ కూర్చున్న ఆమె మనసంతా కకావికలమైపోయింది. అనవసరంగా తనకి తానే పోలీసులు ఉచ్చులో చిక్కుకుపోతుందేమో. వార్డ్ బాయ్కి తన సెల్ నెంబర్ ఇవ్వకుండా ఉంటే బాగుండేది. పోతే పోయాయి 25,000. అయినా ఆ డబ్బు కోసం ఆలోచించలేదు. ఏటీఎం కార్డు కోసం తెలివి తక్కువగా ప్రయత్నించింది. ఇప్పుడు పోలీసులు తన మీద ఈజీగా వల విసరొచ్చు. తానెక్కడున్నా దొరికిపోతుంది. ఆ ఆలోచన రాగానే టక్కున చిన్న బ్యాగ్లో ఉన్న సెల్ కోసం గబగబా వెతికింది. నోట్ల మధ్య కూరుకుపోయి అట్టడుగున ఉంది సెల్. బయటకు తీసి సెల్ స్విచ్ ఆఫ్ చేయబోయింది. 25 పైచిలుకు మిస్డ్ కాల్స్ ఉదయం నుండి ఇప్పటి వరకు తెరిపివ్వకుండా వచ్చినట్టున్నాయి. సెల్ సైలెన్స్ మోడ్లో ఉండడం వలన ఒక్క కాలు కూడా గొంతు పెగుల్చుకుని బయటపడలేదు. ఏం చేద్దాం? ఒక్క క్షణం మౌనంగా సెల్ కేసి చూసింది. అత్తమ్మ ఎంతో ఆందోళన చెందితే గాని, మరెంతో అత్యవసర పరిస్థితి ఎదురైతే గాని ఫోన్ చెయ్యదు. తను అంతే. ఇద్దరి మధ్య అదే ఒప్పందం. మరి ఇప్పుడెందుకు చేసినట్టు? ఆలోచిస్తూనే టక్కున రింగ్ చేసిందామె. అవతల నుండి ఆమె ఫోన్ కోసమే ఎదురు చూస్తూ కూర్చున్నట్టు ఒకే రింగుతో రిసీవ్ చేసుకున్నారు. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? ఉదయం నుండి భయపడిపోతున్నాను ఆందోళనగా అంది అవతల నుండి అత్తమ్మ. నాకేం కాలేదమ్మా, మీరెందుకంత కంగారు పడుతున్నారు? లాలనగా అందామె. సింహాచలం దేవాలయం దగ్గర ఎవరో ఒక స్త్రీని చంపేశారని టీవీల్లో చెప్తూ చూపిస్తుంటే నీ శాలువా, నీకోసం విదేశాల నుండి మీ మామయ్య తెప్పించిన శాలువా చూసి భయపడిపోయానమ్మా. ఆ తర్వాత చనిపోయిన స్త్రీ వృద్ధురాలని చెప్పినంత వరకు నా గుండె దడ ఆగలేదు తల్లి ఆందోళనగా అంది అత్తమ్మ. నాకేం కాదత్తమ్మా, మీరేం భయపడకండి అందామె. ఆ శాలువా అర్ధోక్తిలో ఆగిపోయింది అత్తమ్మ. ఆ ముసలమ్మకి నేనే ఇచ్చానత్తమ్మా అందామె. అంటే? ఆశ్చర్యపోయింది అత్తమ్మ. అంటే ఏంటత్తమ్మా అడిగిందామె. ఆ శాలువా నీదని తెలిసే అది నువ్వే అనుకుని, అమ్మో నాకెందుకో భయంగా ఉందమ్మా. అవతల నుంచి ఏడుపు వినిపించగానే టక్కున సెల్ ఫోన్ కట్ చేసిందామె. అన్నిటికీ తెగించే తాను ఇంత దూరం వచ్చింది. అన్నీ ఉన్నా, అందరూ ఉన్నా, నాకంటూ ఎవ్వరూ లేరన్న బాధలో దేశాలు పట్టుకు తిరుగుతోంది. నాకంటూ మిగిలిన ఒకే ఆధారం. దాన్ని వెతుక్కుంటూ తిరుగుతోంది. తన గురించి అత్తమ్మకి తప్ప వేరే ఎవ్వరికీ తెలీదు. తన గురించి తెలియాల్సిన అవసరం కూడా లేదనే అనుకుంది. కానీ అత్తమ్మ భయపడుతున్నట్టు తనని ఎవరైనా వెంబడిస్తున్నారా? ఎందుకు? తానన్ని బంధాలను వదులుకుని వచ్చేసింది. అయినా ఇంకా తన మీద పగ ఎవరికి? దేనికి? తానేం నేరం చేసింది?
ఆలోచిస్తూనే చుట్టూ పరికించి చూసి ఉలిక్కిపడింది. సందర్శకులందరూ తరలిపోతున్నారు. అక్కడక్కడ ఒకరిద్దరు ప్రేమికుల జంటలు తప్ప వేరే ఎవ్వరూ కనిపించడం లేదు. అనుకోకుండా సెల్ ఫోన్ కేసు చూసుకుంది. 10 గంటలకు దగ్గరవుతోంది సమయం. ఇక ఇక్కడ ఉండకూడదు. మరి ఎక్కడికి వెళ్ళాలి ఆలోచిస్తూ నిలబడింది. ఆర్టీసీ బస్టాండ్కో రైల్వే స్టేషన్కో వెళ్లడమే తనకు మేలు. ప్రయాణికుల మధ్య తెల్లవార్లు గడిపేయొచ్చు. అలా అనుకుంటూనే గభాల్న లేచి నిలబడిందామె. బీచ్ రోడ్లో ఉన్న బస్టాండ్ కేసు చూసింది. 4-5 నిలబడి బస్సు కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. గబగబా నడుచుకుంటూ వారి దగ్గరకు వెళ్లాలని ఇసుకలో కాలు తీసి కాలు బలంగా వేస్తూ నడుస్తోందామె. కొద్ది దూరంలో ఒక ఆగంతకుడు నిలబడి అరగంట నుంచి ఆమెనే తదేకంగా గమనిస్తూ నిలబడ్డాడు. ఇసుకలో నడవలేక నడుస్తున్న ఆమె తల ఎత్తి బస్టాప్ కేసు చూస్తూ అనుకోకుండా ఆ ఆగంతకుని కేసు చూసింది. అదే సమయంలో అతను కూడా ఆమెనే చూస్తూ నిటారుగా కరెంటు స్తంభంలా నిలబడి ఉన్నాడు. అతనలా చూడగానే ఆమె గుండె దడదడలాడింది. 6 అడుగుల ఆజానుబాహుడు. అతని రూపం వాలకం బాగా ఎరుగున్న వ్యక్తిలాగానే కనిపించాడు. కానీ ఎక్కడ చూసిందో ఆ క్షణం గుర్తుకు రాలేదు. అయినా తానీ ఊర్లో ఈ మహానగరంలో ఉన్నానన్న విషయం ఎవ్వరికీ తెలియదు కాక తెలియదు. కాబట్టి అతను తెలిసినవాడు కాకపోవచ్చు. తనే అలా భ్రమపడుతోందేమో. తలదించుకు నడుస్తూ ఓరకంట అతన్నే గమనిస్తూ రోడ్డు మీదకు చేరుకుందామే. అదే సమయంలో సిటీ బస్సు వచ్చి బస్టాప్లో ఆగింది. బస్సును చూస్తూనే పరుగున వెళ్ళి బస్సు ఎక్కిందామె. పరుగెడుతున్న బస్సును చూస్తూనే అతను కూడా కరెంటు స్తంభంలా నిలబడ్డవాడు చటుక్కున బస్సు కోసం వెంటపడ్డాడు. అప్పటికే బస్సు విమానంలా దూసుకుపోయి పాండురంగస్వామి గుడి దగ్గర మలుపు తిరిగి కనుమరుగైపోయింది. ఆ ఆగంతకుడు ఉసూరుమని ఆయాస పడుతూ నిలబడి జేబులో నుండి సెల్ తీశాడు. అన్నా, అది మళ్ళీ మిస్ అయిందే. చస్, వదలనన్నా, దాన్ని వదలను. అది ఎక్కడికెళ్ళినా వేట కుక్కలా వెంట పడతా. దాన్ని చంపాకే నీ దగ్గరకొస్తా అంటూ అరిచాడు ఆగంతకుడు. రోడ్డు మీద పోయేవాళ్లు, బీచ్లో మిగిలి ఉన్న జనం వింటారని కూడా అతను భయపడలేదు. వింటే ప్రమాదమని కూడా భయపడకుండా రాక్షసుడిలా పళ్ళు పటపటా కొరుకుతూ అరిచాడు. రాత్రి 10 దాటిపోయింది. 2 పోలీసులు సివిల్ డ్రెస్లో రాముని తీసుకుని కేజీహెచ్ దగ్గరకొచ్చారు. నేరుగా ఎమర్జెన్సీ వార్డులో ఉన్న సోము దగ్గరకు తీసుకెళ్లారు. సోముని అలా చూస్తూనే రాము బోరుని ఏడుస్తూ కుప్పకూలిపోయాడు. ఒరేయ్ బడుతాయ్, ఇక్కడ ఏడవకూడదు. లేచి బయటకు రా, మిగతా పేషెంట్లు లేస్తారు అంటూ రాముని లేవనెత్తి వార్డు బయటకు లాక్కొచ్చారు 2 కానిస్టేబుళ్లు. ఇంతలో వార్డు బాయ్ పరుగునొచ్చాడు. అంతవరకు వార్డు బయటే కాపలా ఉన్న వార్డు బాయ్ భావనగర్ వార్డులో తన తోటి ఉద్యోగిని కలవడానికి వెళ్ళాడు. స్వీపర్ శివంగిని కాపలా పెట్టి మరీ వెళ్ళాడు. వస్తూనే కోపంగా అరిచాడు వార్డు బాయ్. ఎవరండి మీరు? లోపలికి ఎలా వెళ్లారు? ఇది విజిటింగ్ అవర్ కాదని తెలుసా? వార్డు బయటకొచ్చి నడవాలో ఉన్న కర్ర బెంచి మీద కూర్చున్న రాము పక్కనే నిలబడ్డ కానిస్టేబుల్స్ మీద కసురుకున్నాడు వార్డు బాయ్. కానిస్టేబుల్స్కి ఒళ్ళు మండిపోయింది. డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లమని చెప్పాలనుకున్నారు. కానీ చెప్పలేక పళ్ళు పట్టపట్ట కొరుకుతూ నిలబడిపోయారు. రాము భయంగా వార్డు బాయ్ కోసం చూస్తూ ఉండిపోయాడు. రాము, రా, చూసావుగా, పదపోదాం. రాముని ఇక అక్కడ వదిలేయలేక అన్నారు కానిస్టేబుల్ 2. సార్, నేనిక్కడే ఉంటాను. మా సోము కళ్ళు తెరిచే వరకు ఇక్కడే ఉంటాను. మీరెళ్ళండి సార్, ప్రాధేయపూర్వకంగా అన్నాడు రాము. వాళ్ల సంభాషణ వింటూనే వార్డు బాయ్ మౌనంగా వార్డు బయట తలుపు దగ్గర ఉన్న బల్ల మీద కూర్చున్నాడు. రాము రాననేసరికి వాళ్ళిద్దరికీ ఏం చెయ్యాలో పాలుపోలేదు. రాముని క్లోజ్గా వాచ్ చేయమని ఎస్ఐ అక్బర్ ఖాన్ ఆర్డర్. ఇప్పుడెలా అనుకున్నారు మఫ్టీలో ఉన్న పోలీసులిద్దరూ. రాము పక్కనే ఉంటే దోషి దొరకదు. రాముని ఒంటరిగా వదిలేస్తేనే ఎస్ఐ గారి పథకం ఫలిస్తుంది అనుకుంటూ ఇద్దరూ ఒకరినొకరు కళ్లతోనే సంబోధించుకుంటూ సైగలు చేసుకున్నారు. రాము, జాగ్రత్త, ఇక్కడే ఉండు, నీకేం భయం లేదు అంటూనే వార్డు బాయ్ కేసు చూశారిద్దరు. అప్పటికే వార్డు బాయ్ పరిస్థితుల్ని అర్థం చేసుకున్నాడు. మీరెళ్ళండి సార్, ఆ కుర్రాన్ని పేషెంట్కి తోడుగా ఉండనివ్వండి, నేనున్నాగా, చూసుకుంటాను నమ్రతగా అన్నాడు వార్డు బాయ్. సరే, జాగ్రత్త, మేము ఉదయాన్నే వస్తాము అంటూ రాముకి చెప్పి అక్కడి నుండి ఇద్దరూ బయటపడ్డారు. ఇంత రాత్రి ఎందుకు వస్తుందిరా?
మనం ఇళ్ళకి పోయి ఉదయాన్నే వచ్చేద్దాం అన్నాడొకడు. నేను అదే అనుకుంటున్నాను, పదపోదాం అన్నాడు రెండోవాడు. కానిస్టేబుల్ ఇద్దరూ వెళ్ళిన దిక్కే చూస్తూ ఉండిపోయారు. రాము, వార్డు బాయ్. ఎమర్జెన్సీ వార్డులో ఉన్న కుర్ర పేషెంట్ కోసం వచ్చిన కుర్రాడే అయ్యుంటుంది. మేడం గారు చెప్పింది రాము, ఈడే అనుకుంటాను. వాళ్ళిద్దరూ ఎవరో దగ్గరుండి దించి వెళ్తున్నారు మనసులో అనుకుంటూ మౌనంగా కూర్చున్నాడు వార్డు బాయ్. అన్నా, నేను ఈ బల్ల మీద పడుకోవచ్చా? మౌనంగా తననే చూస్తున్న వార్డ్ బాయ్ కేసి చూస్తూ అడిగాడు రాము. ఓఎస్, పడుకో రాము, జాగ్రత్త, నీ దగ్గరున్న డబ్బు జారిపోకుండా చూసుకో అన్నాడు వార్డ్ బాయ్. వార్డ్ బాయ్ మాట వింటూనే ఉలిక్కి పడ్డాడు రాము. వీడెవడండి బాబు, తన దగ్గర డబ్బుందని వీడికెలా తెలిసింది? తన పేరు పెట్టి కూడా పిలుస్తున్నాడు. సోముకి చూస్తే ఇంకా తెలివచ్చినట్టు లేదు. మరి వీడికి నా పేరెలా తెలిసింది? ఆలోచిస్తూ వార్డు బాయ్ కేసు చూశాడు రాము. రాము అలా ఆశ్చర్యంగా తన కేసు చూడడం చూసిన వార్డు బాయ్ ఆనందంగా రాము పక్కకు వచ్చి బల్ల మీద కూర్చున్నాడు. ఆప్యాయంగా రాము భుజం మీద చెయ్యేశాడు. నీ దగ్గర 25,000 జాగ్రత్తగా దాచుకో అంటూ నెమ్మదిగా చెవిలో గుసగుసగా అన్నాడు వార్డు బాయ్. బాబోయ్, జేబులో 25,000 ఎలా కనిపెట్టేశాడో! కొంపతీసి ఈడు మాయలోడు కాదు కదా అనుకుంటూ అనుమానంగా వార్డు బాయ్ మొహంలోకి చూశాడు రాము. పోలీస్ స్టేషన్ నుండి వస్తున్నప్పుడు తనతో 2 కానిస్టేబుళ్లు ఎన్ని తిప్పలు పడ్డారో గుర్తొచ్చింది రాముకి. మనసులోనే నవ్వుకున్నాడు. ఏరా, నేను చెప్పింది నిజమేనా? సంశయంగా అడిగాడు వార్డు బాయ్. నా దగ్గర అంత డబ్బు ఎందుకుంటుందన్నా, నీకేమైనా పిచ్చా? వార్డు బాయ్ కేసి వెటకారంగా చూస్తూ అన్నాడు రాము. అదేంట్రా, నిజంగా నీ దగ్గర అంత డబ్బు లేదా? బేలమొహం వేశాడు వార్డు బాయ్. లేవుగాక లేవు, నీ మీద ఒట్టన్నా నమ్మబలుకుతూ వార్డు బాయ్ తల మీద చెయ్యి వేయబోతూ అమాయకుడులా నటిస్తూ అన్నాడు రాము. అదేంట్రా, ఆమె అలా చెప్పింది? ఆలోచనలో పడుతూ అన్నాడు వార్డు బాయ్. ఆమె అనగానే ఉలిక్కి పడ్డాడు రాము. ఆమె ఆమె ఎవరన్నా? కుతూహలంగా అడిగాడు రాము. ఏమోరా, చీకటి పడుతుండగా మీ పేషెంట్ను చూడ్డానికని ఒక ఆమె వచ్చింది. ఆమె నువ్వు వస్తావని, నీ దగ్గర 25,000 ఇంకా అంటూ ఆగాడు వార్డు బాయ్. ఈ గుంట యదవా నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా? లేదా ఆవిడే నన్ను బురుడి కొట్టించిందా? ఊరికే ఎందుకలా చెప్తుంది? ఇందులో ఏదో మతలబుంది. ఈ గుంట నా కొడుకే నన్ను వేరు వేదం చేద్దామని చూస్తున్నాడేమో మనసులోనే తర్జన భర్జన పడ్డాడు వార్డు బాయ్. అన్నా, చెప్పన్నా, ఆవిడ ఆ అమ్మ ఏమందన్నా? అమ్మగారు వచ్చారా? నిజంగా? నిజం? ఆనందంతో మరి మాట్లాడలేకపోయాడు రాము. రాము మొహంలో ఆనందం, మాటల్లో సంతోషం చూసి ఆశ్చర్యపోయాడు వార్డు బాయ్. అవును, అమ్మగారు వచ్చారు. ఆమె చెప్పిందంతా నిజమేనా? నిజమే కదరా? రాము భుజాలు పట్టుకుని అడిగాడు వార్డు బాయ్. నిజమే అన్నా, నా దగ్గర అంత డబ్బు భద్రంగానే ఉంది ఆనందంగా అన్నాడు రాము. ఓరి నా భడవా, నన్నే బురుడి కొట్టించావు కదరా! క్షణంలో మీ అమ్మగారే నన్ను ఎదవని చేసేసారేమోనని భ్రమపడేలా చేశావు కదరా! రాముని ఆనందంతో కౌగిలించుకుంటూ అన్నాడు వార్డు బాయ్. అన్నా, అన్నా, ఇప్పుడు అమ్మగారు ఎక్కడున్నారన్నా? వార్డు బాయ్ గడ్డం పట్టుకుని బ్రతిమిలాడుతూ అన్నాడు రాము. ఎక్కడుంటారో నాకు తెలియదురా, కానీ నాకు ఫోన్ నెంబర్ ఇచ్చింది. నువ్వొస్తే ఫోన్ చేయమని ఇచ్చింది ఆవిడ అంటూ ఫోన్ నెంబర్ కోసం జేబులో నుండి సెల్ తీశాడు వార్డు బాయ్. ఇంకా ఏం చెప్పారన్నా? ఆతృతగా అడిగాడు రాము. ఆమె చెప్పిందంతా రాముకి చెప్పాలా వద్దా? వీడి దగ్గరున్న 25,000 అబద్ధం చెప్పి లాగేసుకుంటేనో, ఏటీఎం కార్డు కూడా వీడి దగ్గరే ఉంటుంది, అది కూడా లాగేసుకుంటేనో ఆలోచనలతో సతమతమవుతూ రాముకేసి పరీక్షగా చూశాడు వార్డు బాయ్. ఏంటన్నా అలా చూస్తున్నావు? అమ్మగారేం చెప్పారో చెప్పన్నా ఆతృతగా అన్నాడు రాము. ఇంతలో నర్సు పరుగున అక్కడికొచ్చింది. డాక్టర్స్ రౌండ్స్కి వస్తున్నారు, బీ అలర్ట్ అంటూ అంతే వేగంగా మరో వార్డు కేసు పరిగెత్తింది నర్సు. ఆమె వెనకే బిలబిలమంటూ వచ్చిన 4-5 నర్సులు ఎవరి వార్డుల్లోకి వాళ్ళు పరుగులు పెడుతున్నారు. నువ్విక్కడే ఉండరా, నేను వార్డులో ఉండాలి అంటూ వార్డు బాయ్ కూడా ఎమర్జెన్సీ వార్డులోకి పరుగందుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కుమార్
హుందాగా మెళ్ళో స్టెథోస్కోప్ వేసుకుని చకచకా ముందుకు నడుస్తుంటే ఆయనకి అటు ఇటు 10 మంది డాక్టర్లు అంతే వేగంతో అనుసరిస్తూ ఆయన చెప్పింది వింటూ వార్డు కేసు వస్తున్నారు. ఎమర్జెన్సీ వార్డు దగ్గరకు వచ్చి ఆగారు. వార్డు బాయ్ వినయంగా డోర్ తెరిచి పట్టుకున్నాడు. కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కుమార్తో పాటు మిగతా డాక్టర్లంతా ఎమర్జెన్సీ వార్డులోకి అడుగుపెట్టారు. అప్పటికే 2 నర్సులు ఎమర్జెన్సీ వార్డులో సిద్ధంగా ఉన్నారు. ఎమర్జెన్సీ వార్డు బయట వరండాలో బెంచి మీద కూర్చున్న రాము ఆతృతగా అంతా గమనిస్తూ కూర్చున్నాడు. దేవుడా, మా సోముగాడు కళ్ళు తెరిచి నాతో నవ్వుతూ మాట్లాడేలా చెయ్యి సామి. మనసులోనే సింహాద్రప్పన్నకు మొక్కుకున్నాడు రాము. అదే క్షణంలో డాక్టర్లంతా సోము మంచం చుట్టూ మూగి పరీక్షిస్తూ నిలబడ్డారు. సోము కేషీట్ చూస్తున్న సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కుమార్ భ్రుకుటి ముడిపడింది. వాట్? ఆందోళనగా అరిచాడు డాక్టర్ రామ్ కుమార్. జూనియర్ డాక్టర్లంతా ఆయన కేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. రామకృష్ణ బీచ్ ఆమె బస్సు ఎక్కి వెళ్ళిపోగానే పళ్ళు పటపటా కొరుక్కున్నాడతను. పరుగెత్తిన బస్సు అందుకోలేకపోయాడు. ఇప్పుడేం చెయ్యాలి? ఎక్కడని వెతకాలి? ఎటు వెళ్తోందామె? తన యజమానికైతే వాగ్దానం చేశాడు. ఆమెను చంపే మీ దగ్గరకొస్తానని ఆవేశంగా అరిచాడు. కానీ ఇప్పుడు ఎటని వెళ్ళాలి? ఆ బస్సు నేరుగా సింహాచలం వైపే వెళ్తుంది. ఆమె తిరిగి సింహాచలం చేరుకుంటుందా? ఆలోచిస్తూనే సెల్ తీసి 1 నెంబర్ నొక్కాడు. స్పీడ్ డయల్. అంతే, ఎవరికో రింగ్ వెళ్తోంది. ఏరా రంగా, ఏమైంది? ఆతృతగా అడుగుతున్నారెవరో. అన్నా, నువ్వెక్కడున్నావు? అడిగాడతను. జగదాంబ థియేటర్ దగ్గర పడిగాపులు పడుతున్నాను. నాకు అది ఇక్కడ రామకృష్ణ బీచ్లో కనిపించింది. ఆ, కనిపించిందా? కడ తెచ్చేసావా? ఆనందంగా అట్నుంచి అడిగాడు ఆగంతకుడు. అదును కోసం చూశానన్నా, ఇంతలో అది తప్పించుకుందన్నా, నీళ్లు నములుతూ చెప్పాడు రంగా. అదునెందుకురా? అవకాశం దొరికాక ఎవరైనా మీనమేషాలు లెక్కిస్తారా? మనం కిరాయి హంతకులం. మనకి ముహూర్తాలు షరతులేంట్రా రంగా? నీకు మతిగాని పోయిందా? అట్నుంచి అరిచాడతను. అన్నా, అయిపోయింది, తప్పైపోయింది. అదిప్పుడు సింహాచలం బస్సు ఎక్కింది. జస్ట్ మిస్. ఏం చెయ్యాలో అర్థం కాక నీకు ఫోన్ చేశాను అన్నాడు రంగా. ఏం చేద్దాం? అక్కడ ఏదన్నా బస్సు రెడీగా ఉంటే ఎక్కేయి. ఆమె ఎక్కిన బస్సు సింహాచలం వెళ్తుంది నిజమే, కానీ ఆమె మధ్యలో ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర దిగేస్తే? అవతల నుండి అతను అన్నాడు. మధ్యలో ఎందుకు దిగుతుందన్నా? అయినా ఇక్కడే ఈ ప్రదేశాల్లోనే ఎందుకు దిగుతుంది? మరెక్కడైనా దిగొచ్చు కదా? అయోమయంగా అన్నాడు రంగా. ఓరి వెర్రి వెంగళప్ప, ఇప్పుడు టైం ఎంత అయింది? రాత్రి 10 దాటింది. ఈ రాత్రికి ఆమె ఎక్కడన్నా విశ్రాంతి తీసుకోవాలంటే ఆమెకు అనువుగా ఉండేవి ఈ 2 ప్రదేశాలే అన్నాడు అవతలి వ్యక్తి. అన్నా, సింహాచలం వెళ్ళదంటావా? అనుమానంగా అడిగాడు రంగా. వెళ్ళినా వెళ్ళొచ్చు. మనం ముందు ఈ 2 చోట్ల క్షుణ్ణంగా వెతుకుదాం. ఇక్కడ దొరక్కపోతే అక్కడికే వెళ్తుంది. అట్నుంచి అలా వెళ్దాం స్థిరంగా అన్నాడు అవతల వ్యక్తి. అన్నా, నువ్వు గ్రేట్ అన్నా. నేను ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర దిగి వెతుకుతాను, నువ్వు అంటూ ఉండగానే అవతల వ్యక్తి హుషారుగా, నేను రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తాను, డన్ అంటూ ఫోన్ కట్ చేశాడు. రంగా తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఈరోజు ఈ రాత్రి ఎలాగైనా ఆమెని హతమార్చాలి స్థిరంగా అనుకుని రామకృష్ణ బీచ్ బస్టాప్లో నిలబడ్డాడు కసాయి గూండా రంగా. డాక్టర్లంతా వార్డులోకి వెళ్లడం చూసిన రాము ఆందోళనతో బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడు. వార్డు బాయ్ కూడా లోపలే ఉన్నాడు. లోపల ఏం జరుగుతోందో తెలియక గుండెలు అరచేత పట్టుకు కూర్చున్నాడు రాము. వాట్? ఈ కుర్రాడికి ఇప్పటికి తెలివి రావాలే, ఇంకా రాలేదంటే ఆశ్చర్యంగా ఉంది. ఆపరేషన్ సక్సెస్ అయింది కదా? కేషీట్ చూస్తూ అసహనంగా అన్నాడు రామ్ కుమార్. సార్, డాక్టర్ గారు రాసిన మందులన్నీ టైం ప్రకారం ఇస్తున్నాం సార్, నర్సు వినయంగా చెప్పింది. నర్స్, వెంటనే ఆ ఇంజెక్షన్ చేయండి. అరగంటలో మెలకువ రావాలి, లేదా పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. క్విక్ అంటూ కేషీట్లో ఇంజెక్షన్ పేరు రాసి ఆ తర్వాత వాడాల్సిన మందులు కూడా రాసి నర్స్ చేతికిచ్చాడు డాక్టర్ రామ్ కుమార్. డాక్టర్ చెప్పినట్టే పరుగున వెళ్ళి సిరంజితో వచ్చింది నర్స్. సోముకి ఇంజెక్షన్ చేశాక మిగతా పేషెంట్లను చెక్ చేస్తూ ఎమర్జెన్సీ వార్డులో నుండి మరో వార్డులోకి వెళ్ళిపోయారు డాక్టర్లందరూ. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది నర్స్.
వార్డు బాయ్ బయటకొచ్చి రాము పక్కనే కూర్చున్నాడు. అన్నా, మా సోముకి ఎలా ఉందన్నా అడిగాడు ఆతృతగా రాము. మీ వాడి సంగతేమో గాని మాకైతే గుండెలు జారిపోయాయిరా నాయన. పెద్ద డాక్టర్ అందర్నీ అదరగొట్టి వదిలేశాడ్రా. అరగంటలో మీ వాడికి తెలివొస్తుంది. రావాలి భుజం మీద చెయ్యేసి చెప్పాడు వార్డు బాయ్. నిజమా అన్నా ఆనందంగా అన్నాడు రాము. అవునోరే, అంత డబ్బు ఎక్కడ దాచావురా? చూస్తుంటే చొక్కా చిరిగిపోయింది. ప్యాంటు చూస్తే ఓ కాలు పొట్టి ఓ కాలు పొడవు, దేనికి జేబున్నట్టు లేదు. రాము ఒళ్ళంతా తడమబోతూ అన్నాడు వార్డు బాయ్. అన్నా అన్నా ఊరుకో అన్నా అంటూ దూరంగా జరిగాడు రాము. రాముని ఆపాదమస్తకం చూస్తూ కూర్చున్నాడు వార్డు బాయ్. ఈ గుంటన్న మోసం చేయడం చాలా కష్టం. ఏం చెప్పినా నమ్మడు. ఆవిడ చెప్పినట్టు చెప్తే గాని దారికొచ్చేలా లేడు. దేశముదురుగాళ్ళ ఉన్నాడు అనుకున్నాడు వార్డు బాయ్. ఏంటన్నా అలా చూస్తున్నావు? వార్డు బాయ్ తననే పరీక్షగా చూస్తుంటే ఆడపిల్లలా సిగ్గుపడుతూ అన్నాడు రాము. నీకో నిజం చెప్పాలరా, చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. చెప్తే నాకేటి లాభమా అని అన్నాడు వార్డు బాయ్. అన్నోయ్, ఏం చెప్పకన్నాయ్, నాకు భయంగా ఉంది. ముందు మా సోముగాడికి ఎలా ఉందో చెప్పన్నా. మనసు ఏదో కీడు శంకించేసరికి భయంగా అన్నాడు రాము. చచ, అదేం కాదురా. మీ సోముగాడి విషయం కాదు, వేరే ఇంకోటి. నీకు లాభం, నాకు నష్టం. ఏం చేద్దాం? చెప్పమంటావా వద్దంటావా? గమ్మత్తుగా రాముకేసి చూస్తూ అన్నాడు వార్డు బాయ్. లాభమా? నాకా? చెప్పన్నా చెప్పన్నా చెప్పు ఆతృతగా వార్డు బాయ్ దగ్గరకు జరుగుతూ అన్నాడు రాము. మీ అమ్మగారు కలిశారన్నానా? అవును. నీ దగ్గర డబ్బుందని చెప్పారన్నానా? అవును. అది నీ దగ్గరే ఉంచేసుకోరా, ఇంకెవరికి ఇవ్వక్కర్లేదు అని అన్నారని నీకు చెప్పలేదుగా అన్నాడు వార్డు బాయ్. అర్థమయ్యేటట్టు చెప్పన్నా చిరాగ్గా అన్నాడు రాము. ఒరేయ్ మొద్దు, మీ అమ్మగారే ఆ 25,000 నిన్ను తీసేసుకోమని చెప్పారా? రాము భుజాలు పట్టుకుని కుదుపుతూ అన్నాడు వార్డు బాయ్. నన్నా? ఎందుకు? ఈ డబ్బు అమ్మగారిదే కదా ఆశ్చర్యంగా అన్నాడు రాము. సోముగాడికి బాగులేదు కదా, హాస్పిటల్లో ఖర్చులుంటాయని అవి నీ దగ్గరే ఉంచి అవసరమైతే ఖర్చు పెట్టుకోమని చెప్పారా అన్నాడు వార్డు బాయ్. నిజమా? ఇంత డబ్బు నాకే ఇచ్చేశారా? నమ్మలేకపోతున్నానన్నా, నిజంగా నమ్మలేకపోతున్నాను ఆనందంగా అన్నాడు రాము. నమ్మితే నమ్ము, నమ్మకపోతే నాకు ఇచ్చేయి. నాకైతే కింద మీద 6 జేబులున్నాయి చూడు వెటకారంగా జేబు చూపిస్తూ అన్నాడు వార్డు బాయ్. పో అన్నా, నన్ను మరీ చిన్నపిల్లాన్ని చేసేస్తున్నావు. డబ్బు నాది కాదని తెలిసినా చూడు ఎంత జాగ్రత్తగా దాచానో అంటూ ప్యాంట్ లోపల ఉన్న మరో నిక్కరు పై ప్యాంటు విప్పదీసి మరీ చూపిస్తూ, ఇంకా ఈ డబ్బు నాదైతే గుండెల్లో పెట్టుకు దాచుకుంటానన్నా అంటూ పై షర్టు విప్పి లోపల ఉన్న జేబు లోపల ఉన్న బనీని తీసి చూపించాడు రాము. అమ్మో అమ్మో, ఎంత ఖతర్నాగ్గాడివిరా ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుని చూశాడు వార్డు బాయ్. ఊరుకో అన్నా. అన్నా, అమ్మగారు ఇంకేం చెప్పారన్నా? జేబులో డబ్బుతో పాటు ఏటీఎం కార్డు కూడా తన దగ్గరే ఉంది. దాన్ని తన ప్రాణం కన్నా మిన్నగా కాపాడుకొస్తున్నాడు. పోలీసు బారి నుండి సురక్షితంగా కాపాడుకొచ్చాడు. అది అమ్మగారికి చేర్చాలి మనసులోనే అనుకున్నాడు రాము. చెప్పారు అంటూ రహస్యంగా రాము మీదికి వంగి గుసగుసగా గొణుగుతూ చెప్పాడు వార్డు బాయ్. అన్నా, ఇంకొంచెం గట్టిగా చెప్పన్నా, ఒక్క మొక్క వినబడలేదంటే నమ్ము. వార్డు బాయ్కి మరింత చేరువగా జరిగి అతని మీద పడ్డట్టు రాసుకుంటూ కూర్చుని అడిగాడు రాము. నీ దగ్గర ఏటీఎం కార్డు ఉంది కదా, అది నా చేతికిమ్మన్నారు. కార్డు భద్రంగానే ఉంది కదా అడిగాడు వార్డు బాయ్. ఉందన్నా. ఇస్తే అది నిన్ను తీసేసుకోమన్నారా ఆశ్చర్యంగా అడిగాడు రాము. ఎక్స్ట్రాలు వద్దురోరై, నాతోనే కామెడీ చేస్తున్నావా? డబ్బు నీకా, ఖాళీ కార్డు ముక్క నాకా? అదెందుకురా, 4 గీసుకోవడానికి? దాని తాళం కూడా నీకు తెలిసే ఉంటుంది కదా, అది చెప్పు, నచ్చినంత గీక్కుంటా చిన్నగా నవ్వుతూ అన్నాడు వార్డు బాయ్. వార్డు బాయ్ మాటలు విని పక్కాలన నవ్వాడు రాము. ఏంద్రోయ్, నీకు నవ్వొచ్చే మాటలేవున్నాయిరా? కార్డు ముక్క ఒక్కటే ఎందుకురా? దాంతో దాని పిన్ నెంబర్ చెప్పమన్నా, దానికి నవ్వేందిరా చిరుకోపం ప్రదర్శిస్తూ అన్నాడు వార్డు బాయ్. నీ మాటలు విని కాదన్నా, ఇందాక
నన్ను స్టేషన్ నుండి తీసుకొచ్చారే ఆ పోలీసులు గుర్తొచ్చి నవ్వుకున్నా అన్నాడు రాము. రాము నోట పోలీసుల మాట వినగానే తుళ్ళిపడ్డాడు వార్డు బాయ్. పోలీసులా? వాళ్ళెవర్రా? ఇందాక నేను తీసుకొచ్చినోళ్ళా? అమ్మో అమ్మో, నంగనాచిలో ఉన్నావు, అప్పుడో పోలీసులతో సావాసాలేట్రా? భయంగా అన్నాడు వార్డు బాయ్. సావాసం కాదన్నా, ఆళ్లే నన్ను దొంగ అనుకుని లాక్కుపోయారు, నిజం తెలుసుకుని వదిలేశారు చెప్పాడు రాము. వార్డు బాయ్కి బుర్ర తిరిగిపోయింది. ఆవిడ ముందే చెప్పింది. ఎవరూ చూడకుండా, ఎవరికీ అనుమానం రాకుండా రాము దగ్గర నుండి ఆ ఏటీఎం కార్డు తీసుకోమంది. వీడు చూస్తే పోలీసులతో వచ్చాడు. ఇందులో ఏదో మతలబుంది. ఏ గొడవ లేకపోతే ఆవిడే వచ్చి వీడి దగ్గర ఏటీఎం కార్డు తీసుకోవచ్చు కదా. తనకి అంత డబ్బు ఇస్తానందంటే ఇది ప్రమాదకరమైన పనేనన్నమాట. అమ్మో, నిజంగా ఆమె అన్నట్టు ఎవరైనా రాముని నన్ను గమనిస్తున్నారా ఏమో? ఆ అనుమానం మనసులో మెదలగానే టక్కున బల్ల మీద నుండి లేచాడు వార్డు బాయ్. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వార్డు ముందున్న వరండా అంతా తిరిగి ఏ మూలన ఎవరైనా నక్కి ఉన్నారేమో అని తిరిగి తిరిగి చూశాడు. ఎవరూ అనుమానాస్పదంగా కనిపించలేదు. వార్డు బాయ్ ఎందుకలా వింతగా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాలేదు రామ్కి. హాస్పిటల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. వార్డు ముందు వరండాలో ఎక్కడా పిట్ట మనిషి లేడు. ఎమర్జెన్సీ వార్డు ముందే తనలాగా 4-5 బల్ల మీద పడుకుని ఉన్నారు. బల్ల మీద నుండి లేచి వార్డు బాయ్ వెనకాలే వెళ్ళాడు రాము. వార్డు బాయ్ భయం భయంగా 4 మూలలా దూరి దారి పొడుగునా ప్రతి బల్ల ఇరుకున ఎవరైనా నక్కి ఉన్నారేమోనన్న అనుమానంతో పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ గాలిస్తున్నాడు. చీమ చిటుక్కుమన్నా వినిపించేంతటి నిశ్శబ్దంగా ఉంది వాతావరణం. ఎమర్జెన్సీ వార్డులో నుండే ఉండుండి క్షతగాత్రులు బాధతో చిన్నగా మూలుగుతున్న మూలుగులు వినిపిస్తున్నాయి. వార్డు ముందున్న నడవ అంతా ఈ చివరి నుండి ఆ చివరి వరకు వెళ్ళి చూశాడు వార్డు బాయ్. ఎవరూ అనుమానాస్పదంగా కనిపించలేదు. బల్ల మీద పడుకున్న వాళ్ళంతా ముసలివాళ్ళు, ఆడవాళ్లు. వరండా అంతా వెతికాడు. ఎమర్జెన్సీ వార్డును ఆనుకుని ఓపి ఉంది. చిన్న చిన్న రోగాలకు అక్కడికక్కడే మందులు రాసి ఇచ్చే వార్డు అది. అక్కడే బయట నుంచి రావడానికి ప్రధాన ద్వారం ఉంది. ఆ ప్రధాన ద్వారం ముందు పెద్ద హాలు. పేషెంట్లను చూడ్డానికి వచ్చేవాళ్ళు బయట రూములు దొరక్క అవస్థపడ్డవాళ్ళు ఆ హాల్లోనే పడుకుంటారు. ఒక్కరోజు కోసం రూములు అద్దెకు తీసుకోలేని వాళ్ళంతా అక్కడే విశ్రమిస్తారు. ప్రధాన ద్వారం ముందున్న హాల్లో పడుకున్న వాళ్ళని గమనిస్తూ నడుస్తున్నాడు వార్డు బాయ్. వార్డు బాయ్కి తెలియకుండా అతని వెనకే అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిన రాము ఒక్కసారే అన్నా అని అరుస్తూ వెనక నుండి వార్డు బాయ్ నడుం పట్టుకున్నాడు. హఠాత్తుగా వెనక నుండి ఎవరో నడుం పట్టుకుని అరిచేసరికి అదిరిపడి అంతెత్తున ఎగిరిపడ్డాడు వార్డు బాయ్. ఒరేయ్, నీకు బుద్ధుందా? ఎవరో అని జడుసుకు చచ్చాను కోపంగా రాముని తిడుతూ అన్నాడు వార్డు బాయ్. అది కాదన్నా, ఉన్నట్టుండి నువ్వెందుకలా కాలుగాలిన పిల్లిలాగా అటు ఇటు తిరుగుతున్నావో అర్థం కాక నీళ్లు నములుతూ అన్నాడు రాము. ష్, అరవకు, నెమ్మదిగా మాట్లాడు, ఎవరైనా వింటారు. నువ్వెళ్ళి అక్కడ కూర్చో, నేనొస్తాను రాము భుజం మీద చెయ్యేసి తోస్తూ అన్నాడు వార్డు బాయ్. అలాగే అన్నా. రాము కూడా గుసగుసగా అని ఎమర్జెన్సీ వార్డు ముందున్న బల్ల దగ్గరకు వెళ్ళిపోయాడు. ఎందుకైనా మంచిది, ఓపీ వార్డు ముందున్న మెయిన్ గేట్ ముందు హాల్లో కూడా చూసేస్తే పోలా మనసులోనే అనుకున్నాడు వార్డు బాయ్. నెమ్మదిగా ఎమర్జెన్సీ వార్డు పక్కనే ఉన్న అవుట్ పేషెంట్స్ వార్డు ముందు నుండి ముఖద్వారం దగ్గరికి వెళ్ళాడు. మెయిన్ గేట్ నుండి ముఖద్వారం వరకు పెద్ద హాలు. హాల్ అంతా నలుమూలలా పేషెంట్ల తాలూకా బంధువులతో నిండిపోయింది. హాల్లో ట్యూబ్ లైట్లు వెలుగుతూనే ఉన్నాయి. హాల్లో నలుమూలలా ఒకరిద్దరు చొప్పున క్రింద దుప్పట్లు పరుచుకొని నిద్రపోతూ ఉన్నారు. అప్పటికే రాత్రి 11 గంటలు కావస్తోంది. పెద్ద డాక్టర్ గారు ఆకస్మిక తనిఖీ వలన కానీ లేకపోతే ఈసరికి తను కూడా వార్డులో ఏదో మూల పడుకునేవాడే. ఆమె అప్పగించిన పని వలన ఆ కుర్రాడితో మాట్లాడుతూ మచ్చిక చేసుకుని తనకు కావలసింది రాబట్టాలనుకున్నాడు. కానీ పోలీసుల కన్ను వాడి మీద ఉందన్న అనుమానం కలగ్గానే మెదడు మొద్దుబారిపోయింది. మనసంతా అల్లకల్లోలం అయిపోయింది. ఆ మేడం గారు ముందే హెచ్చరించారు, ఎవరికంటా పడకుండా పని కావాలన్నారు. అంటే దాని ఉద్దేశం పోలీస్ దృష్టిలో అనే అయి ఉంటుంది. అందుకే ఆమె అంత భయపడి చెప్పింది. ఇతరులు ఎవరైనా అయితే ఆమె ఎందుకంతలా భయపడుతుంది? కొంపతీసి తాను ఈ గొడవల్లో ఇరుక్కోవడం లేదు కదా. అయినా ఇందులో గొడవే ఉంది. ఆ కుర్రాడి దగ్గర ఏటీఎం కార్డు తీసుకుని ఆమెకు అందించడమేగా. దానికి ప్రతిఫలంగా
2.5 లక్షలు, 250,000 రూపాయలు తన ఏడాది జీతం ఒక్కసారే చేతికందుతాయంటే ఎంత రిస్క్ అయినా తప్పదు. కొంచెం జాగ్రత్తగా, మరికొంచెం అప్రమత్తంగా, ఇంకొంచెం బాధ్యతగా వ్యవహరిస్తే చాలు. ఆలోచిస్తూనే హాలంతా వెతికాడు వార్డు బాయ్. అందరూ ఆదమరిచి నిద్రపోతున్నారు. ద్వారానికి దారి వదిలేసి అటు ఇటు ఆక్రమించేసి పడుకున్నారంతా. అందర్నీ వరుసగా పరిశీలిస్తూ అనుమానం కలిగిన దగ్గర ఆగి నిలబడి వాళ్ళు పేషెంట్ల బంధువులేనని నిర్ధారణ చేసుకుని నడుస్తున్నాడు. ఓ మూల ఓ యువకుడు క్రింద ఎలాంటి దుప్పటి పరుచుకోకుండా నేల మీదే అటూ ఇటూ దొర్లుతున్నాడు. మనిషిని చూస్తే 25 ఏళ్ల కుర్రాడిలా ఉన్నాడు. ఆదమరిచి నిద్రపోతున్నాడా అన్నట్టు అటో కాలు ఇటో కాలు బార్లా చాపి మొహం మీద అడ్డంగా మోచేత్తో కళ్ళు మూసుకుని రెండో చేయి బార్లా చాపి పడుకున్నాడు. ఎవరో యువకుడు, పాపం, హాస్పిటల్లో అతని వాళ్ళు ఎవరున్నారో అనుకుంటూ తిరిగి వార్డుకు చేరుకుందామని మెయిన్ ద్వారం దగ్గరకు వచ్చాడు వార్డు బాయ్. అవతల మరో కుర్రాడు కూడా ఆ యువకుడిలాగానే బందోబస్తుగా ఉన్నాడు. ఆ యువకుడు కూడా ఆదమరిచి నిద్రపోతున్నాడు. మరి ఆదమరిచి నిద్రపోతున్న ఆ యువకులెవరు? వాళ్ళు రోగుల బంధువులేనా? వాళ్ళ నిద్ర నిజమైందేనా? ఇవన్నీ తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. అన్వేషణ, శ్రీ ఇందూ రమణ గారి నవల ధారావాహిక 6వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.